తెలుగు రెడ్ బుక్ పై రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. రెడ్ బుక్ గురించి ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు ఆయన. చట్టాల్ని ఉల్లంఘించి ప్రజలు, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులు, నాయకులను వదిలిపెట్టనని చెప్పారు లోకేష్. చట్టాలు ఉల్లంఘించిన వాళ్లకే రెడ్ బుక్ భయం ఉందని, చట్టాలను ఉల్లంఘించారు కాబట్టే రోజా భయపడుతున్నారేమోనని లోకేష్ అన్నారు. దావోస్కి తాడేంటో తెలియదు, నన్నేం చేయమంటారు స్వామి? పాపం ఆమెకు తెలీదు, అంత అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవాలు ఏంటి, జ్యూరిక్లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మండే ఆఫ్టర్నూన్ 700 మందితో, ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు, ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తులు. మండే ఆఫ్టర్నూన్ 700 మందితో మీటింగ్ పెట్టుకుంది. అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్, అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు. అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడా, డావోస్ నేను మాట్లాడాను. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్లో నేనేం చెప్పా, ఏ అధికారులు, నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు స్వామి? చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది, చట్టం ఉల్లంఘించింది.